సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ గురించి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు కలిసి నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీ 2013 సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ టాలీవుడ్లో ఓ ట్రెండింగ్నే సృష్టించింది. అప్పట్లో ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మార్చ్ 7న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు థియేటర్స్లో ఈ మూవీ సందడి చేసింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ అభిమానులు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు, పాత ఫొటోస్ని కూడా షేర్ చేసుకున్నారు. ఓ అభిమాని పంచుకున్న అరుదైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అందులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో హీరోల తండ్రి పాత్ర అయిన రేలంగి మావయ్యగా రజనీకాంత్ గారిని మొదటగా తీసుకోవాలని అనుకున్నారట. ఆ మేరకు రజనీకాంత్ గారిని కలిసి స్టోరీ కూడా చెప్పారట డైరెక్టర్. కథ నచ్చి తెలుగులో నటించేందుకు ఆసక్తి ఉన్నా అప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడంతో రజనీకాంత్ గారు చేయలేకపోయారని అన్నారు. ఇద్దరు పెద్ద హీరోలను సాధారణ వ్యక్తులుగా చూపెడుతూ ప్రయోగం చేస్తున్నా అలాంటప్పుడు తండ్రి పాత్రకు రజనీకాంత్ గారిని ఎందుకు తీసుకోకూడదు అని అనిపించింది. ఆయన యాక్ట్ చేయలేకపోయినా నాకు ఆనందం ఏంటంటే నా జీవితంలో ఆయనకు ఓ కథ చెప్పడం అని అన్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే వెంకటేష్ గారు యాక్ట్ చేసిన ఈ పెద్దోడు పాత్ర కోసం ముందుగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాలని అనుకున్నారట శ్రీకాంత్ గారు. కానీ అది సాధ్యపడలేదు. గతంలోని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల గారు ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నారు.